నెల్లూరు జిల్లాలో మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నేత్రజ్యోతి దంత సురక్ష వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో క్రాంతినగర్లో నిర్వహించిన ఈ శిబిరంలో వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 11,700 మందికి పైగా కంటి పరీక్షలు చేసి వేలాది మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన వారికి నారాయణ ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా అధునాతన శస్త్రచికిత్సలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. నారాయణ నేత్రజ్యోతి అలాగే నారాయణ దంత సురక్ష పథకం కింద మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అటు నెల్లూరు సిటీలో ఇటు నెల్లూరు రూరల్లో దాదాపుగా ఒక 6 నెలల నుండి ఒక 3 సంవత్సరాల పాటు ఈ క్యాంప్స్ని ప్రతి ఏరియాలో నిర్వహించాలని చెప్పి పేదవారందరికీ కూడా ఉచితంగా కళ్ళకి అలాగే పళ్ళకి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ 2 పథకాలని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నెల్లూరు రూరల్లోని 37వ డివిజన్లో క్రాంతినగర్ ఈ ప్రాంతంలో ఇక్కడున్న పేదవారందరికీ కూడా ఉచితంగా అటు కంటి పరీక్షలు ఇటు పంటి పరీక్షలు కూడా చేసి దానికి ఏదన్నా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా కావాలంటే హాస్పిటల్లో ట్రీట్ చేసి వాళ్ళకి ఉచితంగా గ్లాసెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతంలో కూడా ఈ పథకాన్ని మేము వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇది పేదవారందరికీ కూడా చేరువలో ఉండాలని చెప్పి చెప్పిన మీదట ఈ ఏరియాలో మేము ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష అనే ఈ ప్రోగ్రామ్ 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. డాక్టర్ పొంగూరు నారాయణ గారు సొంత నిధులతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 11,700 మెంబర్స్ వరకు మేము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాము. అలాగే అవసరమైన వారికి దాదాపు 6,800 వరకు గ్లాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఉచితంగా ఇక్కడ పరీక్షలు చేసి కంప్యూటరైజ్ ఐ టెస్ట్ చేసి వారికి అవసరమైన వారికి అద్దాలు రాసి మళ్ళీ వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి అద్దాలు కూడా 1 or 2 డేస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ ప్రోగ్రామ్ యొక్క విశిష్టత. అలాగే డెంటల్ వాళ్ళు కూడా ఒక మొబైల్ వ్యాన్ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ కండక్ట్ చేసి అవసరమైన ట్రీట్మెంట్స్ బేసిక్ క్లీనింగ్ వరకు ఇక్కడ చేస్తున్నారు. అలాగే అవసరమైన అడ్వాన్స్ ప్రొసీజర్స్ మా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్